విలువలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. గ్వాలియర్‌కి చెందిన ఒక అమ్మాయి, ఒక మహిళ 98లో మార్కెటింగ్ కంపెనీలో పనిచేసే ఒకటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ని పెళ్లి చేసుకుంది. అతను ఆ జాబ్ రీత్యా ఎక్కువగా ఇతర ప్రాంతాలకెళ్ళొస్తా ఉంటాడు. అంటే నెలలో ఒక 5 రోజులు, 10 రోజులు మాత్రమే ఇంటికి రాగలుగుతాడు. ఇది దంపతుల మధ్య గొడవలకు కారణమైంది. గొడవలు తీవ్ర రూపం దాల్చినాయి. 2015 నుంచి ఆమె వేరుగా ఉంటుంది. విడాకులు కావాలని అడిగింది. అతను మాత్రం నిరాకరించాడు. ఎట్టి పరిస్థితిలో విడాకులు పొందాలని నిర్ణయించుకున్న ఆమె 2021లో గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్ట్‌ని ఆశ్రయించి అతనికి నోటీస్ ఎళ్ళకుండా జాగ్రత్త పడింది. కోర్ట్‌కి ఏమని చెప్పింది, అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. అందుకు విడాకులు కావాలంది. అవతలోళ్ళకి నోటీస్ ఇచ్చి ఆళ్ళు స్పందించట్లేదు కాబట్టని కోర్టు విడాకులు మంజూరు చేసేసింది. సే వన్ వన్ సైడెడ్ డిక్రీ జారీ చేసేసింది. ఆ డిక్రీ కాపీ అతనికి వెళ్ళింది. అందులో అతను వేరే పెళ్లి చేసుకున్నాడని ఈ అమ్మాయి కంప్లెయింట్ పెట్టింది కదా భార్య. ఆ ఫోటోలు చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ఫోటోలు తన ఫేస్‌బుక్‌లో అతనే పెట్టాడు. ఎవరు ఆ అమ్మాయి అంటే సొంత చెల్లెలు. చెల్లెలతో ఉన్న ఫోటోలని చూపించి వాళ్ళిద్దరు భార్యాభర్తలని కోర్టు నమ్మించేసింది ఆవిడ. ఇప్పుడు ఆమె తప్పుడు కేసు పెట్టింది. తప్పుడు అఫిడవిట్ ఏసి విడాకులు పొందిందంటూ అతను హైకోర్ట్‌ని ఆశ్రయించడంతో ఈ విషయం బయటకొచ్చింది.